అండి. మీరు ఇక్కడ జీవించకపోతే, దేవునితో జీవించకపోతే, దేవుని కోసం మీరు ఎదురు చూడకపోతే, మీరు శాశ్వతమైన లోకానికి కానీ, ప్రయాణానికి కానీ, మరి పరలోక రాజ్యానికి మనం ఎళ్ళలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం. ఎప్పుడు చూసినా ఈ శరీర సంబంధమైనది, ఈ బాహ్య సంబంధమైన ఆరాటానికే మనం ఎదురు చూస్తున్నాం కానీ, దేవుని బిడ్డలారా, ఆత్మీయ సంబంధమైనది, ఆత్మీయ ఆరాటం అనేది మనము కలిగి ఉండాలి. మన ఆత్మ ఎప్పుడు కూడా ఆరిపోకూడదు. మన ఆత్మ ఎప్పుడు కూడా ఆరిపోయినట్లయితే మనం సక్సెస్ కాలేనట్టే. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి దేవుని బిడ్డలారా. మన ప్రాణము, మన ఊపిరి దేవుని కొరకు ఎదురు చూడాలి. మన ప్రాణం ఎప్పుడు కూడా దేవుని కొరకు కనిపెట్టాలి. మన ప్రాణం ఎప్పుడు కూడా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆయనతో కలిసి జీవించినట్లు మనము ప్రయత్నం చేయాలి. మనము కనిపెట్టగలగాలి.